కిచెన్ అమ్మమ్మకి తిరిగి స్వాగతం. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ఆవకాయ ఉప్మా. ఉప్మా అంటే జనరల్గా అందరికీ బోర్ వస్తుంది కదా, అందుకని నేను ఈ విధంగా ట్రై చేశాను, ఆవకాయతోటి ఉప్మా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. జనరల్గా ఇది అందరికీ నచ్చుతుంది. దీనికోసం ముందుగా ఒక కడాయిని స్టవ్ మీద పెట్టి వేడి చేసుకోవాలి. కడాయి వేడెక్కాక దాంట్లో నేను 1.5 గ్లాసు, అంటే టీ తాగే గ్లాస్ తోటి 1.5 గ్లాసు ఉప్మా రవ్వ తీసుకున్నాను. ఇది దగ్గరగా 3 మనుషులకి సరిపోతుంది. ఈ రవ్వని దోరగా వేయించుకోవాలి. అయితే రోస్టెడ్ రవ్వ వాడితే కనుక ఈ స్టెప్ స్కిప్ చేయొచ్చు. రవ్వ వేయించకుండా కూడా చేసుకోవచ్చు, కాకపోతే మనము ఉప్మా చేసినప్పుడు అది ఉండలుగా కట్టే ఛాన్స్ ఉంటుంది. అందుకని ఎప్పుడైనా కానీ దూరగా వేయించేసుకుంటే బాగుంటుంది. దూరగా వేయించుకున్న ఉప్మా రవ్వని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత అదే కడాయిలో 2 గరిటెల నూనె వేసుకొని, నూనె వేడెక్కాక ఒక 6 పచ్చిమిరపకాయలు సన్నగా చీలికలుగా కట్ చేసుకుని ఇందులో వేసుకున్నాను. ఫస్ట్ పచ్చిమిరపకాయలు ఎందుకు వేసుకున్నాను అంటే ఇవి బాగా వేగితే ఉప్మాతో పాటు తినేయచ్చు, తీసి పడేయాల్సిన అవసరం లేదు. పచ్చిమిరపకాయలు కూడా చాలా ఆరోగ్యానికి మంచిది అని నేను ఎక్కడో చదివాను, అందుకనే ఇలా చేస్తున్నాను. ఇప్పుడు 1 చెంచాడు శనగపప్పు, అలాగే 1 చెంచాడు మినప్పప్పు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు 1/2 చెంచాడు ఆవాలు, 1/2 చెంచాడు జీలకర్ర కూడా వేసి వేయించుకోవాలి. తరువాత కడిగిన కరివేపాకు కొద్దిగా అది కూడా వేసేసి వేయించుకోవాలి. ఇది అంతా చక్కగా వేగి కమ్మటి వాసన వచ్చేదాకా మనము వేయించుకోవాలి. ఈ లోపుగా ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకుని అది కడిగేసి చీలికల కింద కట్ చేసి పెట్టుకున్నాను. ఆ చీలికలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలన్నింటినీ ఇప్పుడు వేసేసి ఇది కూడా చక్కగా వేయించుకుంటున్నాను. ఈ ఉల్లిపాయలన్నీ వేగేలోపు ఒక 2 పెద్ద టమాటాలు తీసుకున్నాను. వాటిల్ని కూడా కడిగేసేసి సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను, ఎందుకంటే తొందరగా ఉడుకుతుందని. ఇప్పుడు కొద్దిగా ఇందులో పసుపు వేయాలి. పసుపు వేసాక ఈ కట్ చేసిన టమాటా ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటిల్ని వేసి తగినంత ఉప్పు కూడా వేసేసి ఉడికించుకోవాలి. అంటే ఇది మనం మూత పెట్టేసి మగ్గించుకోవాలి. ఈ విధంగా మారాక అప్పుడు నేనైతే 5 గ్లాసుల నీళ్లు వేసాను. ఇందులో 1.5 గ్లాసు రవ్వకి 5 గ్లాసుల నీళ్లు పోసుకున్నాను. నీళ్లు మరుగుతున్నప్పుడు ఉప్పు సరిచూసుకున్నాను. ఉప్పు సరిగ్గా సరిపోయింది. ఇప్పుడు 1 నిమ్మకాయ తీసుకుని దాంట్లోంచి ఒక అరచెక్క నిమ్మకాయని ఇందులో ఆ రసాన్నంతా పిండేశాను ఈ మరుగుతున్న నీటిలో. తరువాత ఆవకాయ, మన దగ్గర ఏ ఆవకాయ ఉంటే ఆ ఆవకాయ వేసుకోవచ్చు. నేనైతే వాక్కాయ ఆవకాయ 2 చెంచాలు వేశాను. ఇది ఏంటంటే ఉప్మాకి చాలా రుచిని యాడ్ చేస్తుంది. ఇది మరిగేటప్పుడే వేసుకోవాలి. తర్వాత 1 చెంచాడు నెయ్యి కూడా వేశాను. ఇదంతా కొంచెం మరిగాక ఉప్మా రవ్వని మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ ఉప్మా రవ్వనంతా వేసేసి కలుపుకోవాలి. తరువాత ఒక 2-3 నిమిషాలు ఉడికించుకుంటే సిమ్లో సరిపోతుంది. అంతే, ఎంతో టేస్టీ ఉప్మా రెడీ అయిపోతుంది. చివరగా మనము కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. ప్రోటీన్ ఉప్మా కాకుండా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకు కనుక నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.